హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వ్లాగ్లో చెప్పినట్టు మన బుల్లెట్ మీద ఒక చిన్న రైడ్ వేసి అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ బుల్లెట్ తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర చిన్న చేంజెస్ ఉన్నాయి, చేంజ్ చేసుకొని రావాలి. సో వెంకట్ వచ్చాడు, రోడ్డు మీద ఉన్నాడు, ఇప్పుడు కాల్ చేశాడు. అక్కడ వెంకట్ నేను వెళ్తున్నాం. సో అక్కడ నా కొన్ని 2 బైక్స్ కూడా రిజిస్టర్ అవుతున్నాయి. సో దాన్ని కూడా మీకు చూపెడతాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది, ఫుల్ ఎండ స్టార్ట్ అయింది, తొందరగా వెళ్ళాలి. సో మనం మిగతా విషయాలు మధ్యలో మాట్లాడుకుందాం. ఇదే ఫ్రెండ్స్ నా బుల్లెట్. సో బుల్లెట్ అయితే చూడడానికి ఫుల్ రిజిస్టర్ అయింది, కానీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. నాకు ఈ సీట్ నచ్చలేదు, కొంచెం ఆ సెంటర్ స్టాండ్ అల్యూమినియంది అది కూడా నచ్చలేదు. హారన్ కొంచెం చాలా పెద్ద సౌండ్ ఉంది, కొంచెం పక్కలో డిస్టర్బ్ చేస్తూ నాకు నచ్చలేదు. సో అవన్నీ చిన్న చేంజెస్ చేయాలి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సో వెంకట వచ్చేసి రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాను నా కోసం. ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. పెట్రోల్ ఆన్, కంప్రెషన్, డీకంప్రెషన్. ఆహా ఆహా, ఎండ మాత్రం సూపర్ ఉంది. లోకలే కదా. వెంకట్ వెళ్ళవా? అదే అన్న, యాక్చువల్గా సీటు దీని బాగాలేదు వెనక. ఇప్పుడు అది వేయించాలి. అదే పిల్లలు సరిపోతుంది, నాకేం సరిపోతుంది. ఓకేనా? చాలా రోజుల తర్వాత గోల్కొండ రూట్లో వస్తున్నాం. ఏం గేట్ ఇది? ఇది మన గోల్కొండ ఫోర్ట్. పక్కనే మా బిల్డింగ్ ఎత్తే అవపడుతుంది. డోన్ చేయాలి. అవునవును చేస్తా. యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 15 మీటర్స్ అది ఇప్పుడు క్రాక్ అయింది. చూడాలి ఇక. అంటే ఒక 200 ఫీట్ హైట్లో ఎగరేయాలి అనుకుంటా. 150. నువ్వు మన మెదక్లో ఏ హైట్లో ఎగరేసినావు? 150నా? మ్యాక్సిమం హైట్ రీచ్ అయినావా? నీకు 150 ఇచ్చాడా? 120 ఎనఫ్ కదా? మీటర్ గోల్కొండ ఫోర్ట్. నేను కాలేజ్ చేసినప్పుడు ఇక్కడికి ఎవ్రీ సాటర్డే సండే అట్లా వచ్చేది. ఇంటి పక్కన ఉంటాయి. ఇంతవరకు ఇప్పుడు రాలే ఇక్కడికి. ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడికి ఒక 15 ఇయర్స్ అయింది అనుకుంటా. ఈ రూట్లో ఈ ఫ్లైఓవర్ ఉండడం వల్ల ఎండ మాత్రం అసలు తెలియట్లేదు. ఎండ ఫుల్ ఉంది. ఇప్పుడే కొంచెం ఆగి వాటర్ తాగి మొత్తానికి మెకానిక్ ఉండే గల్లీకి అయితే వచ్చాం. మా మెకానిక్ షాప్కి అయితే వచ్చాం. వెంకట పాత బండి మెయింటైన్ చేయాలంటే ఇట్లుంటుంది. అన్ని దీనిలో పోదాం, లదాఖ్ లదాఖ్ వేద్దాం, పక్క పోదాం. ఇదొకటి ఎస్డి
ఇక్కడ నుంచి ట్రైన్లో వేసేద్దాం, అక్కడ నుంచి లగేజ్ లెక్క వెళ్ళాం. కానీ ఏమే వెంకట నువ్వు 2-3 నుంచి రైడ్ అంతాను, ఒక వారం తిరుపతి పోయినా, ఒక వారం గోవా పోయినా. బాస్ అయిపోయినా ఏం చెప్తాను. ఉండు బాస్. చూడలేదు వెళ్ళరు, నేను చూడలేదు. పెరిగింది నాది కూడా తిరుపతికి పోవాలి. చేద్దాం, సమ్మర్ కంప్లీట్ అయితే మనం స్టార్ట్ అయిపోయింది బ్లాగ్. సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటుందా ఏరియా దొరకబట్టాలి. నాకు జస్ట్ ఒక రూమ్ సెట్ అయితే మొత్తం అన్ని సెట్ చేసేసుకొని అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయినా పొద్దుగా అక్కడ దగ్గర. అందుకే నా మా దగ్గర చూస్తున్నా సెట్ అయితే బ్రేక్ఫాస్ట్లు, చాయ్లు, నైట్ రైడ్లు. सेंटर स्टैंड कैसे बिठाते भाई? उसको उठाना पड़ता? अभी तुम्हारे को सजा देता हूँ पनिशमेंट. नहीं मेरे से नहीं होता उसको. स्टैंड बिठाने कितना खोलना पड़ा देखे. సో ఇక్కడ నాదొక బండి రిస్టోర్ అవుతుంది. సో ఈ బండి ఇంజన్ ప్లేట్ వెల్లీస్ ఇంజన్. సో ఇది ఏ బండో ఒకసారి గెస్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఇదంతా ఇంజన్ పార్ట్స్, అక్కడ సైలెన్సర్ పార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంజన్ పార్ట్స్. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది. మేబీ ఇంకొక 1 monthలో కంప్లీట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. నాది ఇంకొక బైక్ గరాజ్లో ఉంది, అది కూడా రిజిస్ట్రేషన్లో ఉంది, దాన్ని కూడా చూపిస్తాను పైన. చూడండి, ఈ బైక్లో నాది ఒక బైక్ ఉంది, అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది. అది కూడా ఈ బైక్ ఒకసారి గెస్ చేసి కమెంట్లో రాయండి. ఇది నా ఓల్డ్ బుల్లెట్, దీన్ని సీట్ తీసి దానికి చేంజ్ చేస్తున్నాను. సో ఇది కంఫర్ట్గా ఉంటుంది యాక్చువల్గా. అదైతే కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫుల్ పెయిన్ వచ్చేసింది. తనకి వెహికల్ రెడీ అయిపోయింది. సీట్ చేంజ్, సెంటర్ స్టాండ్ చేంజ్, హారన్ చేంజ్. निकल लो. మొత్తానికి బండి రెడీ అయిపోయింది. ఫుల్ డే అయిపోయింది వాళ్ళే. ఎప్పుడుంది ఇప్పుడు సీట్ ఎట్లుంది? ఇప్పుడు నాకు కూడా సీట్ కాదు, కంఫర్ట్గా ఉంది. చేంజెస్కి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పట్టింది. పెద్ద చేంజెస్ ఏం లేదు, ఒక సీట్ చేంజ్ అయింది, హారన్ చేంజ్ అయింది, సెంటర్ స్టాండ్ చేంజ్ చేయించాను. సో నా పాత బుల్లెట్ ఉన్నాయి, సైడ్ మిరర్స్ కూడా చేంజ్ చేసి దీనికి పెట్టుకున్నాను. సో ఇప్పుడు సీట్ చాలా కంఫర్ట్గా ఉంది కూర్చోడానికి ఇద్దరికి కూడా. సో వచ్చినప్పుడు వెంకట మాత్రం జారిపోతానే ఫీలింగ్లో ఉండేది. హ్యాండిల్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ కొత్త హ్యాండిల్ దానికి మంచి అనిపించట్లేదు చూడడానికి. సో 2 రోజులతో ఇది అలవాటు అయిపోద్ది నాకు. ఈ బుల్లెట్ ఏంటంటే టాప్ గేర్లోనే మజా వస్తుంది. ఇప్పుడు ఈ లోకల్లో అయితే టార్చరే. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. ఈ ఇంట్లో బండి పెట్టేసి నా వెంకట్ను అక్కడ మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తే తను వెళ్ళిపోతాడంట. సో ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.